దర్గా ఉరుసు ఈ దినం గంధంతో ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. 21 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని వాడవాడలు కూడా ఈ దర్గా పవిత్రత తీసుకొని పోవాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అయితేనేమి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు ఇది ఏమి కూడా అరాచక అల్లు జరగకుండా సాఫీగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడము, అదేవిధంగా దర్గా గురువు గారు కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే కొంతమంది ఈ జిల్లా వాళ్ళు కాదు, ఇతర జిల్లా వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో మేము హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నామని ఉన్నది లేనట్టుగా ఈ పవిత్రతను, ఈ దర్గా పవిత్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు చెబుతున్న మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము దాదాపు గతంలో 50 ఏళ్లగా ఈ పెద్ద దర్గా పవిత్రత మాకు తెలుసు. మేము ఆ లోకల్ గానే ఉండేవాళ్ళం. రామచంద్రయ్య గారు గౌరవనీయులు ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. అటువంటి దర్గా మీద ఉన్నవి లేనట్టు అబద్ధాలు వేయడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూస్తున్నాం రాజస్థాన్ లో ఏ విధంగా అజ్మీరు ఎంత పవిత్రత ఉందో, అజ్మీర్ అంత పవిత్రతతో ఈ దర్గా కూడా ఉరుసులు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఉరుసులకు హిందూ మతం అనేది లేకుండా, ముస్లిం అనేది లేకుండా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రావడము, అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. అయితే హిందువులే ఎక్కువ మంది ఈ దర్గాకు రావడం మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఉంది. కాబట్టి అటువంటి దర్గా మీద కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ఆరోపణలు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈ దర్గా ఏ విధంగా ఉరుసుందో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరుగుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా చరణ్ కూడా, సినిమా యాక్టర్ చరణ్ కూడా రేపు 16వ తేదీ 17వ తేదీ 18వ తేదీ రావడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ దర్గా ఉరుసు చాలా గొప్పగా జరుగుతుంది అనే అది ఏమాత్రం కూడా నమ్మకం ఉంది మాకు. మేము కూడా ఈ దర్గా గురువు వెంట మేము కూడా ఉంటాం. మాకు కూడా ఈ దర్గా మీద ఎంతో పవిత్రత ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఎవరో కొంతమంది అసూయపరులు చెబుతున్న మాటలు ఎవరు కూడా నమ్మకుండా తప్పకుండా అందరూ కూడా ఈ దర్గా గురించి హాజరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.